పులావ్ కండి ఇది. హాఫ్ కేజీ చికెన్కి ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ, ధనియాల పొడి అన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసి ఇలా కొంచెం పెరిగేయాలండి. పెరిగేసి కలిపేసి మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అలా పెట్టుకోవాలండి. చికెన్ పులావ్కు పావు కేజీ చికెన్ రైస్ సరిపోతుందండి. పావు కేజీ ఇద్దరు మనుషులు తినొచ్చండి. రైస్ ఇలా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అవసరం. ఒక 10 మినిట్స్ నానితే చాలు ఇవి. చికెన్ పులావ్ తయారు విధానం చూద్దాం రండి. ఆయిల్ వేసుకోవాలండి, ఒక స్పూను. తర్వాతకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగే ఫ్రై చేయాలండి. దీన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగే ఫ్రై చేయాలి. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చాక మసాలా వేయాలండి. గరం మసాలాలు అన్నీ వేసేయాలి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేయాలండి. ఇందులో కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం చిటికెడు పసుపు వేయాక కొంచెం చికెన్ వేసేయాలండి. 15 మినిట్స్ కుక్ అయ్యాక రైస్ వేసుకోవాలి. దాంట్లో రైస్ అది కొంచెం ఆయిల్లో కుక్ అయ్యాక మనకు దాని తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. 1కి 2 వాటర్ వేసుకోవాలి. 5 మినిట్స్ రైస్ ఇలా కుక్ అయ్యాక 1కి 2 వాటర్ వేసుకోవాలి. ఇంతేనండి వేడివేడి చికెన్ పులావ్. ఫైనల్గా కొత్తిమీరలా చల్లేసుకోవడం. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.